హలో హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ గౌరీ విక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఓన్లీ టీచర్ అండి, సో ఐఎమ్ ఏ లా స్టూడెంట్. సో అందరికీ కూడా నేను లా సెక్షన్స్ అందరికీ కూడా నేను ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను. సో టుడే సెక్షన్ ఆఫ్ ది డే వచ్చేసరికి సెక్షన్ 93 అండి. సో సెక్షన్ 93 ఎవరికి వర్తిస్తుంది అంటే 12 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని అనాథలుగా చేయకూడదు అని చెప్పేసి సెక్షన్ 93 చెప్తుంది. సో సెక్షన్ 93 ప్రకారం 12 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరినైనా సరే ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సో తల్లిదండ్రులు కానీ లేదా తల్లిదండ్రులు లేనిటటువంటి క్రమంలో ఎవరైతే వాళ్ళు సంరక్షిస్తున్నారో వాళ్ళైనా సరే పిల్లలు విడిచిపెట్టి అనాథలుగా విడిచిపెట్టినట్లయితే సెక్షన్ 93 ప్రకారం 7 ఇయర్స్ కఠిన లేదా సాధారణ జైలు శిక్షతో పాటుగా అలాగే అప్పుడప్పుడు జరిమానా కూడా విధించడం జరుగుతుందండి. సో అంతేకాకుండా ఆ విడిచిపెట్టి అనాథలుగా విడిచిపెట్టినప్పుడు ఆ పిల్లలకి ఏదైనా జరగరానిది జరిగి ఆ పిల్లల్ని ఎవరైనా సరే చంపినట్లయితే ఒకవేళ పిల్లలకి ఏదైనా జరిగినట్లయితే సో సెక్షన్ 93తో పాటుగా సెక్షన్ 100 అండ్ 101 ప్రకారం కూడా శిక్షలు అవ్వడం జరుగుతుంది. సో అందుకే తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని కనేటప్పుడే మనం ఆలోచించాలి. అంటే వాళ్ళని పెంచేటటువంటి విధానం, పెంచే క్రమం కూడా మనకి ఉందా లేదా, స్తోమత ఉందా లేదా, ఫైనాన్షియల్గా మనం ఓకేనా అని చెప్పి ఆలోచించాలి. అంతేకాకుండా సో పిల్లల్ని ఎప్పుడు కూడా అనాథలుగా విడిచిపెట్టకూడదండి. ఎందుకంటే 12 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లల్ని సంరక్షించేటటువంటి బాధ్యత తల్లిదండ్రులది లేదా వాళ్ళు ఎవరైతే సంరక్షిస్తారో సో వాళ్ళదే. కావున వాళ్ళందరూ కూడా చక్కగా పిల్లలు పెంచాలి. లేదు ఆ పిల్లలు కానీ విడిచిపెట్టినట్లయితే సెక్షన్ 93 ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.